వేదిక మీద ఉన్న మిత్రులు, ఈ సదస్సులో ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి పిలిచినందుకు. రెండవది, కాత్యాయని గారు బహుశా ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ప్రారంభం నుంచి నన్ను పిలుస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో 2 సదస్సులకు కూడా 2 సభలకు కూడా పిలిచారు, నేను రాలేకపోయాను. సరే ఖచ్చితంగా రావాలనుకుని ఇక్కడికి రావడం జరిగింది. దీనికి 2 కారణాలు. మొదటిది, ప్రజాస్వామ్యం అనేదే కనుమరుగవుతున్నటువంటి ఈ కాలంలో రచయిత్రులు ఇంతమందిని సమీకరించి ఒక చోటికి వచ్చి ఒక అత్యంత కీలకమైన, ప్రధానమైన, వివాదాస్పదమైన అంశం మీద లోతైనటువంటి చర్చని పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. రెండవది, నిజంగానే ఇటువంటి ఓపెన్ సదస్సులు, ఎటువంటి మొహమాటాలు లేకుండా, నేను గత 2 రోజులుగా నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి సదస్సులో మాట్లాడినటువంటి వక్తల ప్రసంగాలను కూడా నేను విన్నాను ఆన్లైన్లో. అదేవిధంగా రచయిత్రుల అభిప్రాయాలను కూడా నేను చూశాను. నిజంగా కూడా మన దేశంలో నాకు తెలిసినంతవరకు ఇదొక మొదటి సదస్సు ట్రోలింగ్కి సంబంధించి. బయటి దేశాలలో చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి సదస్సులు జరుగుతూ ఉన్నాయి, చాలామందిని ఏకం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర పెద్దగా జరిగినట్టుగా దాఖలాలు లేవు. ఇవాళ మొట్టమొదటిసారిగా మీరు ఈ పని చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ఈ సదస్సులో, ఈ సభలో, ఈ ప్రాంగణంలో బహుశా దేశంలోనే అందరికంటే ఎక్కువ ట్రోల్ అయినటువంటి మా బైరి నరేష్ కూడా ఇక్కడే ఉన్నాడు. దాదాపు 1200 కేసులు మోస్తున్నాడు ఆయన ట్రోలింగ్కి సంబంధించిన. అంతేకాకుండా ప్రత్యక్షంగా ఆయన మీద అనేకసార్లు భౌతిక దాడి కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ఆయన చేసినటువంటి పాపం ఏమిటి అని అంటే, ఆయన తను నమ్మినటువంటి విశ్వాసాన్ని బయటికి చెప్పడం, ఆయన తను చేస్తున్నటువంటి పనికి ఒక తాత్విక భూమికని తీసుకొని దాన్ని ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ఒక విజ్ఞానాన్ని అందించినందుకు ఆయన మీద వరుసగా హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అదే కాదు, గత 60 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా అటువంటి పనే చేస్తున్నందుకు, లేదా విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు కత్తి పద్మరావు లాంటి వారి మీద ఇవాళ భయంకరమైనటువంటి ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఈ ఆన్లైన్ వేదికలలో అటువంటి ట్రోలింగ్ అనేటువంటిది నిజంగా కూడా చాలామందిని ఆ పని నుంచి తప్పించేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి బెదిరింపులు ఇవి. వాటిని అదేవిధంగా మనం గమనించాలనేటువంటిది నేను సూచించదలుచుకున్నాను. రెండవది, గత అఫ్కోర్స్ ఈ సదస్సులో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ట్రోలింగ్ అనుభవాలు అనేటువంటి ఆ పుస్తకాన్ని నేను మొన్ననే దాన్ని చదివాను. ఏకబిగిన ఒక 4 గంటల పాటు చూస్తుంటే ఒక్కొక్కల వేదన, ఒక్కొక్కల కష్టం, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళు అనుభవించినటువంటి క్షోభ గమనిస్తుంటే నిజంగా కూడా వాళ్ళు చాలా గొప్ప త్యాగం, గొప్ప సాహసం, గొప్ప రిస్క్ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా నేను ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని కథనాలు చూస్తుంటే, కొన్ని కథనాలు వింటుంటే నిజంగా కూడా అంత కష్టపడి, అంత మదనపడి, అంత హింసను అనుభవిస్తూ కూడా వాళ్ళు నిలబడి ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు, అది రాసినందుకు, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు కూడా నాకు చాలా, అంటే అటువంటి ధైర్యం అనేటువంటిది, అటువంటి రాయడం అనేటువంటిది, రేపు ఎవరైతే రాయడానికి సంకోచిస్తున్నారో, బయటికి రావడానికి సంకోచిస్తున్నారో, మాట్లాడడానికి సంకోచిస్తున్నారో, లేదా ఇందాక మానస చెప్పినట్టుగా ఫేస్బుక్ అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నారు. ఒక మానసే కాదు, రవీష్ కుమార్ అనే ఒక గొప్ప జర్నలిస్ట్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ బ్లాక్ చేసుకొని, డిలీట్ చేసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా దేశంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ గొంతు మోయించడమే ఈ ట్రోల్స్కి సంబంధించినటువంటి లక్ష్యం. కాబట్టి దాన్ని ధిక్కరించి నిలబడ్డందుకు కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
నిజంగా కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం, మంచి ప్రయత్నం అని అనుకుంటున్నాను. ఎందుకని ఈ ట్రోల్స్ వస్తున్నాయి, వీటి స్వభావం ఏమిటి, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలనేది 2 రోజులు బహుశా అన్ని రంగాలు, అన్ని కోణాలు, అన్నిటికి సంబంధించిన అంశాల మీద మీరు మాట్లాడున్నారు. ఇది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే అవతలి వాళ్ళు చెప్పేది వినే అటువంటి సహనం ఉండడం, అవతలి వాళ్ళను అర్థం చేసుకోవడం. నిజానికి అంబేద్కర్ చెప్పినట్టుగా ఇదొక సహజీవన సూత్రం. ప్రజాస్వామ్యం అంటే కేవలం నంబర్ గేమ్, పరిపాలన, రాజకీయాలు, మెజారిటీ మైనారిటీ కాదు. ఇదొక మానసికమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ ప్రజాస్వామ్యం అంటే. ఈ మానసికమైనటువంటి ఎక్సర్సైజ్లో సగటు మనిషిని గుర్తించి ఆ మనిషికి మనిషిగా ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆయన అభిప్రాయాలను గౌరవించడంతో సహా ఇవ్వడమే ప్రజాస్వామ్యం అనేటువంటి సూత్రం ఇమిడి ఉంది. కాబట్టి దాన్ని గౌరవిస్తున్నారు మీరు, అది ఒక గొప్ప విషయం. ఇది చాలామందికి ఒక ఈ వేదిక అనేది చాలామందికి ఒక ధైర్యాన్ని, చాలామందికి ఒక దారిని చూపుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సరే, ట్రోలింగ్ ఇప్పుడు ఎందుకు వస్తున్నది, ఎందుకు ఇంత కీలకమైనటువంటి అంశమైంది, ఎందుకు చాలామంది వాళ్ళ బాధను వెళ్ళబోసుకునేటువంటి దానికి వేదిక అయింది అని అంటే, మనము మన జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులను చూసినాం. నిజానికి చాలా మార్పులను కోరుకున్నాం, చాలా మార్పుల కోసం పోరాటాలు చేసినాం, చాలా మార్పుల కోసం కలలు కన్నాం. కానీ మనం ఊహించినటువంటి అనేక కోణాల నుంచి అనేక మార్పులు అనేటివి వచ్చినాయి. అందులో భాగంగా సమాచార విప్లవం కూడా ఒకటి, ఇంటర్నెట్ లాంటి సాధనాలు కూడా అందుకు దోహదం చేసినాయని నేను అనుకుంటున్నాను. ఇవి మన భావ వ్యక్తీకరణ ప్రపంచాన్ని విస్తృతం చేయడానికి దోహదపడినాయి. అంతకుముందు భారతదేశంలో భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఒక కొద్ది మంది చేతుల్లో, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో, లేదా పురుషుల చేతుల్లో, లేదా అగ్రవర్ణాల చేతుల్లో ఉండేటువంటిది. ఎంతో దూరం అక్కర్లేదు, మన జీవితంలోనే వివిధ దశలను చూసినాం. కాబట్టి ఒక 35 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద ఒక న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రావాలంటే, లేదా ఎవరైనా కంటెంట్, మా పిల్లలు చేస్తుంటారు, మా స్టూడెంట్స్ ఎవరైనా కంటెంట్ అనాలిసిస్ చేసినట్టయితే ఒక 50 సంవత్సరాల కింద ఎవరు కాలమిస్టులుగా ఉన్నారు, ఎవరు రాశారు, 30 సంవత్సరాల కింద ఎవరు రాశారు, 20 సంవత్సరాల కింద ఎవరు రాశారు, ఇవాళ ఎవరు రాస్తున్నారు. ఇదంతా కూడా ఒక లిబరలైజ్ అవుతున్నటువంటి, ఏదైతే పత్రికలు అనేటువంటి ఒక జ్ఞాన కేంద్రాలు అని అనుకున్నారో, సమాచార వ్యవస్థే జ్ఞాన కేంద్రం అనుకున్నదో, దాన్ని పూర్తిగా పటాపంచలు చేసి అందరికీ రాయగలిగేటువంటి స్వేచ్ఛ, అందరికీ రాయగలిగేటువంటి స్పేసు, అందరికీ రాయగలిగేటువంటి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటిది ఇవాళ మనకు వచ్చినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏం చేస్తుందంటే, మనకి కల్చరల్ ల్యాగ్ అని అంటాం మనం. అంటే మనకు భౌతిక సంపదను పెంచుతుంటుంది, భౌతికమైనటువంటి కల్చర్ను పెంచుతుంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి కల్చరల్ మార్పులని, మనుషుల్లో మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. చాలామందికి స్వేచ్ఛ లభించింది, స్వేచ్ఛగా రాయగలిగేటువంటి పరిస్థితి వచ్చింది, స్పేస్ వచ్చింది, వాళ్ళను ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి వచ్చింది. కానీ అవతలి వాడికి ఆమోదించే, అంగీకరించే జ్ఞానాన్ని ఈ సమాజం కానీ, ఈ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవ్వలేకపోయింది. ఇందాక బహుశా విమలక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది, బహుశా నిన్న మొన్న ఎవరైనా మాట్లాడినారో లేదో కానీ, ఈ ట్రోలింగ్ అనేటువంటిది మనువాదానికి మరో రూపం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనువు ఏదైతే చెప్పినాడో అది మాత్రమే ట్రోలింగ్ ఆచరిస్తున్నది. మనువు ఎటువంటి శిక్షలైతే అమలు చేయాలని అన్నాడో అంతకంటే భయంకరమైనటువంటి శిక్షల్ని అమలు చేస్తున్నది. మనువు ఎవరెవరినైతే ఏ పని చేయకూడదని అనుకున్నారో ఇవాళ అంతర్జాలం కూడా అదే మాయాజాలంలో పడి వాళ్ళని ఆ పని చేయకూడదని అంటున్నారు. మనువు ఎట్లాగైతే జెండర్ బేసిస్గా, కాస్ట్ బేసిస్గా, ధర్మం బేసిస్గా వీటి ఆధారంగా ఎవరెవరినైతే కొన్ని పనులకు దూరం ఉంచాడో ఇవాళ ఈ ట్రోల్ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళను దానికి దూరంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు, రాయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేసినారు. ఒకవేళ రాయాలని అనుకున్నా కూడా ఇందాక మానస చెప్పినట్టుగా వాళ్ళ విశ్లేషణ చేస్తున్నారు. ఈ జాతులు రాయడం ఏమిటి, ఈ పేర్ల వాళ్ళు రాయడం ఏమిటి, ఈ మతం వాళ్ళు రాయడం ఏమిటి, ఈ కులం వాళ్ళు రాయడం ఏమిటి అనేటువంటి దాకా వస్తున్నారు. కాబట్టి ఇవాళ మహిళల ట్రోలింగ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి, లేదా మీరు ఎక్కువ అనుభవిస్తున్నారు కాబట్టి, దానికంటే ఇంపార్టెంట్గా
ఒక ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక మీకు అండగా ఉంది కాబట్టి మీరందరూ గొంతులు విప్పగలిగారు వాళ్ళ ఖమ్మంలో. నిజానికి ఇదే వేదనని మా బైరి నరేష్ కూడా అనుభవిస్తున్నాడు. ఇదే వేదనని 70 సంవత్సరాల వయసులో కత్తి పద్మారావు కూడా అనుభవిస్తున్నాడు. ఇదే వేదనని ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఈ మొత్తానికి మూలం ఏమిటి అని అంటే ఇవాళ భారతదేశంలో నడుస్తున్నటువంటి భావ ఏకీకరణ పేరుతో, రాజకీయ అభిప్రాయాల ఏకీకరణ పేరుతో, సిద్ధాంత ఏకీకరణ పేరుతో సాగుతున్నటువంటి మొత్తం దీనికి మూలమని నేను భావిస్తూ ఉన్నాను, లేదా మనువే దీనికి మూలమని నేను భావిస్తున్నాను. ఎట్లాగైతే ఒకే జాతి ఉండాలి అంటే ఒక రేషన్ కార్డు ఉన్నంత సులభంగా ఒక ఐడియాలజీ ఉండాలని చెప్తున్నారు. ఒక రేషన్ కార్డు ఉన్నంత సులభంగా ఒక అభిప్రాయం ఉండాలి, ఒకే అభిప్రాయం ఉండాలని చెప్తున్నారు. అంటే ఈ భిన్నత్వం, భిన్న భావజాలం, భిన్న ఐడియాలజీ, భిన్న ఆలోచనలు, ఒకప్పుడేమో ఈ భిన్న భావాలు సంఘర్షించాలని అనుకున్నారు. ఇవాళ సంఘర్షణకు గురి చేసైనా సరే భిన్న భావాలను అణిచివేసి ఏకభావన తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే మొత్తం ఈ ట్రోలింగ్కి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా పనిచేస్తుంది. ఇవాళే నిన్న మొన్న ఎక్కడో చదివాను నేను. నిజానికి ఈ రాబోయే 6 నెలలు ఇంకా కష్టంగా ఉంటుంది ఇటువంటి భావ వ్యక్తీకరణకి. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 70%, 60% దేశాలు అమెరికా, ఇండియాతో సహా, బ్రెజిల్తో సహా ఎలక్షన్లు ఎదుర్కోబోతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్లలో ఏకాభిప్రాయ సాధనకి సోషల్ మీడియానే ప్రధానమైనటువంటి అంగంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పరిశోధకురాలు తన వ్యాసంలో రాశారు. అంటే ఎందుకు ట్రోలింగ్ అనేటువంటిది మనం ఇక్కడ ఒక చిన్న ఫేస్బుక్లో మన తెలుగులో రాస్తున్నటువంటి ట్రోలింగ్లో మనల్ని వెంబడిస్తున్నటువంటి వాళ్ళలో కూడా ఎందుకు వాళ్ళంతగా ఆవేశపడుతున్నారు? నేను మొన్న ఒక 3 రోజుల కింద వారం రోజుల కింద ఒక చిన్న కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఏమిటి అని అంటే, ప్రతీకలను మార్చాల్సినటువంటి అవసరం లేదు, ప్రతీకలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు తల్లి అనేటువంటి ప్రతీక, తెలంగాణ తల్లి అనేటువంటి ప్రతీక తెలుగు తల్లికి ఉద్యమంలో ఉన్న కాలంలో తెలుగు తల్లికి పోటీగా ప్యారలల్గా డెవలప్ అయినటువంటి ప్రతీక. సరే, దాన్ని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి తల్లి ప్రతీక అనేటువంటిదో లేకపోతే ఒక సింబాలిజం అనేది లేదు. ఇవాళ ఆ తల్లిని మార్చి ఇంకో తల్లిని పెడతా అంటే కూడా ఏకాభిప్రాయం ఉండదు. ఇటువంటిది ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ ఏదో ఒక సినిమాలో బహుశా బెన్హర్, నేను అందులో బైబిల్ అని రాశాను, ఎవరు దాన్ని సవరించారు. బెన్హర్ అనే సినిమా 3 గంటల సేపు ఉంటుంది. ఆ 3 గంటల సినిమాలో జీసస్కి సంబంధించిన ఫేస్ ఎక్కడ కూడా చూపించారు. ఆ కెమెరా వాడినటువంటి వాళ్ళు ఆయన వెనుక నుంచో పక్క నుంచో ఇంకో నుంచి చూస్తారు. ఆయన ముఖం ఎప్పుడు కూడా సినిమాలో కనబడుతుంది. నేను 35 సంవత్సరాల కింద ఈ సినిమా చూశాను. నేను కలిసి వెళ్ళిన క్రిస్టోఫర్ అని ఇంకో మిత్రుడిని అడిగాను ఆ కాలంలోనే, ఎందుకు జీసస్ ఫేస్ చూపించలేదు అంటే, జీసస్ కూడా ఎన్టీ రామారావు లాగా అయిపోతాడు, అంటే రాముడిలాగా అయిపోతాడు. జీసస్ ఇలా ఉంటాడు అనేటువంటి భావనే మత విరుద్ధము. ఎవరికి తోచిన విధంగా జీసస్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఊహించుకుంటారు. సో అట్లాగే తెలంగాణ తల్లిని కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటారు. తెలుగు తల్లినైనా, భరతమాతనైనా, ఇంకొకరినైనా. సో భరతమాత ఇట్లే ఉండాలని చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇది రాశాను నేను. రాస్తే సరే, దాని మీద చర్చ జరిగితే నాకు ఇబ్బంది లేదు. తెలుగు తల్లి అంటే ఏంది, భరతమాత ఇట్లాంటిది ఏం జరుగుతుంది. జీసస్ మీద, క్రిస్టియానిటీ మీద చాలా నాస్టీగా దాని కింద కామెంట్స్ చేసుకుంటూ పోయినారు. మీరు చూసుంటారు. ఓహో, మరి ఇప్పటి క్రిస్టియన్ల సంగతి ఏందో అని ఒకడు, ఓహో వాళ్ళ తల్లి ఎవరో అని ఒకడు, ఓహో ఆమెకు పెళ్ళయిందని. అసలు ఎవరు వీళ్ళందరూ? మనం ఈ సైకాలజిస్టులు చెప్తున్నట్టు వీళ్ళంతా సైకోపాతులు, వీళ్ళంతా పిచ్చోళ్ళు, వీళ్ళంతా వేస్ట్ గాలు అనుకుంటే ఈ చర్చ అవసరం లేదు. వాళ్ళు వేస్ట్ గాలు కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు సైకోపాతులు కాదు. వాళ్ళు స్ట్రాటజిక్గా ఒక ధర్మాన్ని, ఒక భావాన్ని కించపరచడానికి తయారైనటువంటి మూకలు వాళ్ళందరూ. దానివల్ల అవతలి వాళ్ళని గేలి చేయడం వల్ల, అవతలి వాళ్ళ పట్ల దిగజారుడు కామెంట్లు చేయడం వల్ల తమ ధర్మాన్ని, తమకున్నటువంటి ఆలోచనల్ని పెంచుకోవాలని అనుకునేటువంటి మూక ఇవాళ తెలుగులో ఉన్నటువంటి సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టి, ఫేస్బుక్ నుంచి మొదలుపెట్టి, ట్విట్టర్ లాంటి ఇంటర్నేషనల్ వేదికల దాకా ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ వింగ్ అనేటువంటిది దీన్ని ఆపరేట్ చేస్తున్నది. ప్రతి దేశంలో
మీరు ఆఫ్రికన్ దేశాల్లో అయినా, అమెరికాలో అయినా, ఈవెన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొన్ననే ఒక పెద్ద చట్టం తీసుకొచ్చుకున్నారు వాళ్ళు దీని మీద. ఇటువంటి దేశాలైనా ఈ రైటిస్ట్ యాక్టివిస్టులు అందరూ కూడా ఒక నేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు గల్లీ నుంచి ఇప్పుడు మన దగ్గర మన జీవితాల్లోకి చొరబడుతున్నటువంటిది కూడా అటువంటి ఒక భావజాల వ్యాప్తిలో, భావజాల దీనిలో భాగంగా ఇదంతా జరుగుతుంది. చాలామంది నిన్నటి నుంచి ఆ విషయాలను కూడా చెప్పుకుంటూ వచ్చినారు. ఈ ట్రోలింగ్ మహిళలు మాత్రమే కాదు, అందులో ఇంకా సామాజిక అంతరాలలోకి వెళ్ళి చూస్తే ఆ మధ్య ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, బహుశా మీరు అందరూ చూసి ఉంటారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక నివేదిక రూపొందించింది. ట్రోల్స్ ఎవరు గురవుతున్నారు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్లో ట్రోల్స్ ఎవరు గురవుతున్నారు. సాధారణంగానే మహిళలు మగవాళ్ళ కంటే ఒక 100 రెట్లు ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్నారు. దాంట్లో ముస్లింలు అయితే, మైనారిటీలు అయితే ఇంకొక 95% ఎక్కువ ట్రోలింగ్ గురవుతున్నారు. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి వాళ్ళైతే ఇంకొక 55%, 59% ఎక్కువ ట్రోలింగ్ గురవుతున్నారు. ఇది పొలిటీషియన్స్కే వర్తించదు. మానస ఎండ్లూరి అనేటువంటి రచయిత్రి, సుధాకర్ గారి కూతురు అని తెలియకుండా, ఆమె కులమేమిటో తెలియకుండా, ఆమె కూడా ఒక మానస ఇంకొక కులం పేరుతో కనుక ఉంటే ఆ ఐడెంటిటీ లేకపోయింటే మానస మీద అటువంటి ట్రోల్ స్టోరీ రాకపోయేది. ఆమెను అట్లా ట్రోల్ చేసేవాళ్ళు కాదు. ఈ దేశంలో ఇవాళే కాదండి, ఏకలవ్యుడు ఉన్నాడో లేడో బైరి నరేష్ చెప్పాలి, మళ్ళీ ఆయన కూడా ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం కాదు, ఆయన పూర్తిగా పనికి రాకుండా ట్రోల్ చేశారు. వాడి ఉద్దేశం కరెక్ట్గా అదే. ఆ కాలంలో ద్రోణాచార్యుడు ఏ ఉద్దేశంతోనైతే ఆ పని చేశాడో ఇవాళ ట్రోల్ చేసేవాడు కూడా మీరు రాయకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు రూల్ చేయకూడదు, మాట్లాడడం రాయడం ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు పని చేయకూడదు. ఎందుకు పని చేయకూడదు, ఎందుకు రాయకూడదు? మీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, లేదా మీరు మాకు అనుకూలురు కాదు కాబట్టి ఐడియాలజికల్గా, లేదా మీరు మా కులంతో సమానం కాదు కాబట్టి, లేదా మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు కాబట్టి, ఇది స్థూలంగా మొత్తం మనకి వాళ్ళు నడుస్తున్నటువంటి ట్రోలింగ్లో ఉన్నటువంటి ఒక సీరియస్గా ఉండేటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను. దీన్ని ఎదుర్కోవడం అనేటువంటిది చాలా అవసరం. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరగాలి. ఇది కేవలం మనం కామెంట్లు పెడితేనో, మనం పని చేస్తేనో, లేదా మనకున్నటువంటి విషయాల్ని మనం చెప్తేనో, లేదా ఒక స్టోరీ రాస్తేనో, ఒక పోయం రాస్తేనో, ఒక మాట మాట్లాడితేనో కాదు. మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని ట్రోల్ చేసేటువంటి సంస్కృతి వచ్చింది. మీరు పని చేయకపోయినా మిమ్మల్ని ట్రోల్ చేసేటువంటి సంస్కృతి వచ్చింది. ఇది ఎట్లా ఉంటుందని అంటే, మీరు ఏ కులంలో పుట్టారనే దాన్ని బట్టి, ఏ మతస్థులు అనే దాన్ని బట్టి, మీరు చివరికి ఇది ఇవాళ లేదండి. మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నప్పుడు కూడా ఎవడైనా పద్యం సరిగ్గా జరగకపోతే, ఏమరా గొడ్డుకూర తిని నాలుక లావైనట్టున్నది నీకు అని ట్రోల్ చేసేటువంటి సందర్భం చూసినాం. గోడల మీద రాసేటువంటి సందర్భాన్ని చూసినాం, లేదా ఆకాశరామన్ ఉత్తరాలు రాసేటువంటి సందర్భాన్ని చూసినాం. ఇవాళ మీడియా విస్తృతమైంది కాబట్టి, లేదా కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది మల్టిపుల్ లెవెల్స్కి పోయింది కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఒక దళితుల జీవితాలలో ఈ ట్రోలింగ్ అనేటువంటిది దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇవాళ వాళ్ళు పై స్థాయికి వస్తున్న కొద్దీ, లైమ్ లైట్లోకి వస్తున్న కొద్దీ, మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్న కొద్దీ ఈ ట్రోలింగ్ అనేటువంటిది కులాన్ని ఆధారంగా చేసుకుని వస్తుంది. అదేవిధంగా మహిళలకు జెండర్ని ఆధారంగా చేసుకొని ఈ ట్రోలింగ్ వస్తుంది. చాలామంది నిన్న ఇవాళ మొన్న మాట్లాడిన వాళ్ళు, ట్రోలింగ్ గురించి రాసిన వాళ్ళు, ట్రోలింగ్ కథనాలు చెప్పిన వాళ్ళు కూడా ఇతరులను ట్రోల్ చేసే సందర్భాలు ఇందాక ఎవరు అన్నారు, మేము చూస్తుంటాం. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నా ఫేస్బుక్ ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేయండి, నేను ఎంతమందిని ట్రోల్ చేస్తానో మీకు తెలిసిపోతుంది. అంటే ఇదొక సైకాలజీ, ఇదొక హ్యూమన్ బిహేవియర్ అయిపోయింది. నిన్న ఈ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు మొన్న ట్రోల్ చేశారు, ఇవాళ మాట్లాడిన వాళ్ళు కూడా నేను ఇంకొకరిని ట్రోల్ చేశారు, ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు ఇంకొకరిని ట్రోల్ చేస్తారు. అయితే దాంట్లో కూడా ఏ ప్రాతిపదికన ఆ ట్రోల్ నడుస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. ఇది ఎట్లాగైతే మహిళలకి తమని ఎత్తి చూపడం వల్ల ఎంత బాధ కలుగుతుందో,
ఒక దళితుడికి, ఒక గిరిజనుడికి, ఒక ఆదివాసికి కూడా అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది. కనీసం ఓదార్చడానికి సమాన సామాజిక స్థాయి ఉన్న వాళ్ళు ఒకరు ఉంటారు ఇక్కడ. మిగతా కులాలకి, మిగతా వర్గాలకి, దేశంలో ముస్లింలకి అటువంటి ట్రోల్ అనుభవం ఎదురైతే మనకేమో మన జీవితమే నష్టపోతున్నామని అనిపిస్తుంది. మన ఇల్లే పరాయిది అయిపోతుంది. నిన్న కథనాలు చదువుతుంటే నాకు అనిపించింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీకు అందరికి కుటుంబాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ ముస్లింకి ట్రోలింగ్ వస్తే ఈ దేశమే పరాయిది అనేటువంటి భావన వస్తుంది. మనం ఇల్లు పరాయిది అయిపోతే ఇల్లు మారొచ్చు, లేదా మన వ్యాసంగం తప్పు ట్రోల్ అయితే మనం ఆ వ్యాసంగం వదిలేసి ఇంకో పని చేసుకోవచ్చు. కానీ ఈ దేశమే పరాయిది అయిపోతే ఆ మనిషి ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి పోవాలి? ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఒక జెండర్ కంటే మతపరమైనటువంటి ట్రోలింగ్ అనేది మనిషిని పూర్తిగా కార్నర్ చేయడం కాదు, అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అనేక మంది ముస్లిం మేధావులకు, ముస్లిం ప్రొఫెసర్లకి, ముస్లిం కళాకారులకి, ముస్లిం గాయకులకి అనేక మందికి కలుగుతున్నది ఈ భారతదేశంలో. దళితులకు కూడా అటువంటి అనుభవాలే ఎదురవుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఎవరు సంఘీభావం ప్రకటిస్తారు ఇటువంటి సామాజిక వర్గాలకు అనేటువంటిది మనం ఆలోచించాలి. రెండవది అంటే కేవలం సామాజిక అంతస్తులే కాకుండా ఐడియాలజీ అనేది ఒక భయంకరమైనటువంటి పీడలాగా కనబడుతూ ఉంది. గద్దర్ లాంటి లెజెండ్ను కూడా ఐడియాలజీ ముసుగుతోటి అనేక మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో కాదు, నిజ జీవితంలో ట్రోల్ చేశారు. ఒక 20 ఏళ్ల క్రితం ఎంఎల్ ఐడియాలజీ, నక్సల్బరీ ఐడియాలజీ ప్రాతిపదికగా చేసుకున్నందుకు ఆయన పోలీసులు ట్రోల్ చేశారు. ఒక 2 సంవత్సరాల కింద ఆ నక్సల్బరీ ఐడియాలజీ కాదు ఇంకేదో ఐడియాలజీ ఉందనుకున్నందుకు నక్సల్బరీ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. అంటే ఒక మనిషికి తన ఐడియాలజీని నేను ఇది పాటిస్తానని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా ట్రోల్ చేస్తున్నటువంటి మహా మేధావులు మన సమాజంలో, మన ఫేస్బుక్లో, మన ట్విట్టర్స్లో ఉన్నారు. ఇవాళ ఫలానా వారికి ఎందుకు రక్షణ లేదు, రైతులకు ఎందుకు స్వేచ్ఛ లేదు, మహిళలకు ఎందుకు రక్షణ లేదు, లేదా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడినందుకు మొన్న ఎందుకు మాట్లాడలేదు అని అడగడానికి కూడా రెడీగా ఉంటున్నాడు ఈ కాలంలో. పర్వాలేదు, మొన్న మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతున్నందుకు అభినందించు, లేదా నువ్వు కూడా మాట్లాడు నాతో పాటుగా. ఓహో, నువ్వు మొన్న మాట్లాడలేదంటే మొన్నటి ప్రభుత్వానికి నువ్వు అనుకూలము, ఇవాళటి ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకము, ఇవాళ ఏదో ప్రజాప్రభుత్వం ఉన్నట్టు, ఇవాళ ఏదో విప్లవ ప్రభుత్వం ఉన్నట్టు, ఇవాళ ఏదో సమాజాన్ని తీసుకొచ్చినట్టుగా మాట్లాడేటువంటి ధోరణి వస్తూ ఉంది. నిజంగా కూడా నేనేం మాట్లాడాలని అనుకున్నది వేరు, కానీ మీ కథలు చదివిన తర్వాత నాకు చాలా మనసు కగావికలం అయిపోయింది. మొన్న రాత్రి కూర్చొని మొత్తము చదివితే నాకు నా అనుభవాలు గుర్తొచ్చినాయి. అంటే మీకు ధైర్యం చెప్పడం కోసం నా అనుభవాలు చెప్తున్నాను. నేను ఒక 3 సంఘటనలు చెప్తాను. ఈ 3 సంఘటనలు ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు వివిధ రూపాలలో వాళ్ళు నన్ను ట్రోల్ చేసిన సంఘటనలు మాత్రమే, దాన్ని వ్యక్తిగతంగా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సంఘటన నంబర్ 1, నా పేరు గంటా చక్రపాణి. నేను 30 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి కార్తికేయన్ గారితో పనిచేస్తున్నాను. ఆమెతో పాటు కాకతీయ యూనివర్సిటీలో పనిచేశాను, తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు పనిచేశాను. తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు నేను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక రాజ్యాంగ సంస్థకి చైర్మన్గా ఉన్నాను. నేను చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పింది, మాకు గవర్నమెంటు 38,000 ఉద్యోగాలు మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పచెప్తే 36,000 ఉద్యోగాలు ఒక చిన్న మరక మచ్చ అవినీతి గొడవ ఏమి లేకుండా మేము డెలివరీ చేసాం. మేడం కూడా చాలా సందర్భాల్లో మా సిస్టమ్ని చూశారు, వచ్చారు. కానీ 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నాకు నిద్ర లేకుండా చేసినారు. ఏ అవినీతి చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా ఈ ఉద్యోగాలు ఇస్తావా, ఇంక ఇవ్వవా, ఉద్యోగాలు ఇవ్వాల్సింది మేము కాదు, గవర్నమెంట్ ఇచ్చిన వాటిని డెలివరీ చేసేది మాత్రమే మేము. అయినప్పటికీ కూడా వెంబడిబడి ఆ 4 సంవత్సరాలు నేను నిద్రపోలేదు. మా పుష్ప అయితే నేను నిజంగా కూడా భయపడేవాడిని. న్యూస్ పేపర్లలో ఏమైనా వస్తే పిల్లలు చదువుతారేమో, పిల్లలు పేపర్ చదువుతారు కదా, న్యూస్ పేపర్ రాగానే దాన్ని దాచిపెట్టమని చెప్పాను. న్యూస్ పేపర్లు వచ్చేటి పొద్దున్నే. ఎందుకు
అంటే మీడియా ఈజ్ ఎ బిగ్ 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 ట్రోలర్ ఏమంటాము, మీడియాను మించిన ట్రోల్ ఇంకేం లేదు. ఇవాళ మీడియా పేరుతోటి చలామణి అవుతున్న దానిలో పెద్ద వెంటాడే మనస్తత్వం అని అంటాం కదా, అటువంటి ధోరణి కనబడుతుంది. ఆలోచించేటువంటి స్థాయి లేకుండా పోతున్నది. ఇది మొదటి ప్రమాదము. ఇది గోడియా అంటమా, మీడియా అంటమా, బోడియా అంటమా, లేదా ఇవాళ మన దగ్గర ఉన్నాయి మాత్రం గోడియా కంటే మీడియా కంటే ఏమన్నా తేడా ఉందా? నిన్నటి దాకా ఒక పార్టీ ఉంటే ఒక రకంగా రాసి, ఇవాళ ఇంకో పార్టీ వస్తే ఇంకొక రాసి, ఈ ధోరణి వల్ల కొన్ని వ్యవస్థలని టార్గెట్ చేయడం జరుగుతున్నది. ఈ కొన్ని వ్యవస్థలను ఎట్లా టార్గెట్ చేస్తారంటే ఆ వ్యవస్థను ఎవరు నడిపిస్తున్నారనే దానిపై టార్గెట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక దళితుడు కనుక చైర్మన్ ఉన్నట్టయితే ఈ ప్రభుత్వం చేసే ప్రతి పాపానికి వాడినే ఉరేయాలి, వాడినే సిలువెక్కియాలి, వాడే బాధ్యుడు అనేటువంటి వేట జరుగుతుంది. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 6 సంవత్సరాలు ఉన్న ఆ తర్వాత 38,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఇంకొక పెద్ద ఆయన వచ్చినాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఒక్క ట్రోల్ కూడా లేదు, మీరు గమనించండి. ఒక్క విమర్శ కూడా లేదు, ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పోతలేదు, ఒక్కటి కూడా. అది ఎప్పుడు అనేక లీకులు జరిగి, అనేక విధ్వంసం జరిగి, అదే ఒక ఎన్నికల ఎజెండా అయి, దాని గురించే రాజకీయ నాయకులు మాట్లాడి పబ్బం గడుపుకొని ఓట్లు తెచ్చుకొని ఇది చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ 4 ఏళ్లలో ఏం జరిగింది, ఎవరు బాధ్యులు? ఈ 4 ఏళ్లలో 4 సార్లు పేపర్ లీక్ జరుగుతున్నామో గవర్నమెంట్ బాధ్యులు. పోయిన 6 ఏళ్లలో 38,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఎక్కువ ఉద్యోగం ఇవ్వకపోతే చక్రపాణి బాధ్యుడు. అంటే ఇది ఎందుకు ఈ ఈ ఈ ఈ ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే ఈ దేశం దేని మీద నడుస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మా జర్నలిస్టులు, మనం ఊరికి నేను చెప్తున్నాను, మా ప్రసి ఏం చెప్తాడు ఇక్కడ నుంచి, మా అంటే ఇప్పుడు లేడు అనుకోండి, ఆయన ఛానల్లో ఫలానా రెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, అయినా సరే ఈ లీకేజ్ ఎందుకైందో అర్థం కాదు అని చెప్తుంటాడు. అంటే మంచివాడు, గొప్పవాడు ఇవన్నీ చెప్పుకుంటూ అంటే ఎట్లా సేవ్ చేస్తుంది మీడియా, మనుషుల్ని ఎట్లా ప్లేస్ చేస్తుంది, దీన్ని ఒకటి గమనించాలి. రెండవది క్విక్గా చెప్తాను, మీరు నాకు ఇచ్చింది హాఫ్ అన్ అవరే, క్విక్ ఇంకోటి చెప్తాను. ఒక రిక్రూట్మెంట్ చేశాం. ఆ రిక్రూట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మహిళా రెసిడెన్షియల్ స్కూల్లో ఒక 36 రెసిడెన్షియల్ స్కూల్స్ గవర్నమెంట్ పెట్టినారు. దానికి ఇంటర్వ్యూస్ పెట్టినాము. దాని నోటిఫికేషన్ ఏమి ఇచ్చినామంటే ఓన్లీ ఉమెన్ అని. నోటిఫికేషన్ ఎవరు ఇస్తారని అంటే గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఏది ఇస్తే దాని ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. మహిళా రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి మహిళలే అధ్యాపకులుగా ఉండాలి. ఎందుకంటే రెసిడెన్షియల్ కాలేజీలు, స్కూళ్ళు కూడా కాదు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో నువ్వు ఈ 400 ఉద్యోగాలలో 400కు 400 మహిళలకే రిజర్వ్ చేసుకుంటూ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఇచ్చింది. వాటిని మేము నోటిఫై చేసాం. పెద్ద ఎత్తున కేసులు వేసినారు, పురుష అభ్యర్థులు ధర్నాలు చేసినారు, తిట్టినారు. ఫైన్, అదంతా మన ఉద్యోగ నిర్వహణలో భాగం. ఒక జడ్జ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆయన బెంచ్ మీద చాలా నాస్టీ కామెంట్స్ చేసినాడు. మా స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చి ఏంది సార్ జడ్జి గారు అట్లా మాట్లాడినారు, ఏమి వాళ్ళ ఇళ్లలో ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఉంటలేరా, ఆడోళ్ళ కాలేజీలో మగ టీచర్లు ఉంటే వాళ్ళ కిందట నొప్పి, ఇట్లాంటి మాటలు ఇంకా నేను అవన్నీ చెప్పలేను. ఇది జడ్జ్ గౌరవనీయులైన న్యాయమూర్తి గారు బెంచ్ మీద కూర్చొని లేదు ఇవాళ రేపు ఆడోళ్ళు ఏం సపరేట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆడోళ్ళు క్లబ్లకు పోతున్నారు, హోటళ్ళకు పోతున్నారు, సినిమా ట్యాక్సీలకు పోతున్నారు, మగవాళ్ళ పక్కన కూర్చున్నారు, మగ ఆయన వచ్చి పాట అని చెప్తే ఆడోళ్ళకి ప్రాబ్లం అవుతుందా, ఇంత ఇదిగా ఆ జడ్జి మాట్లాడాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు. సరే, అవన్నీ వచ్చి చెప్పిన తర్వాత నాకు కూడా బాధేసింది అట్లా మాట్లాడడం. రెండోది, ఈ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో పనిచేసే టీచర్లు నైట్లో డ్యూటీస్ కూడా ఉంటాయి, వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి, 8 దాకా బహుశా అన్నట్టు ఉండొచ్చు రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే వాళ్ళు. ఇటువంటి దశలో మేము ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం, వీ షుడ్ నాట్ ఇంప్లిమెంట్ దట్ జడ్జ్ ఆర్డర్. మేము మళ్ళీ అప్పీల్కి వెళ్దాం అనుకుని అప్పీల్కి వేసి మేము ఆ రిజల్ట్ డిక్లేర్ చేసాం. దాంతోపాటు పీఈటీ కూడా డిక్లేర్ చేసాం. ఫైన్, బయట విమర్శల గురించి చెప్పట్లే నేను. ఒక ప్రగతిశీల అభ్యుదయ మేధావి ఒకరు, సరే నెక్స్ట్ డే ఏమైంది, ఆ జడ్జి కోపం వచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్కి సెక్రటరీకి 10,000 రూపీస్ ఫైన్ వేసినాడు. సరే, నేను మొండికుండి వాడు ఫైన్ కూడా కట్టాను, నేను ఏం చేసుకుంటాడో చేసుకోమని నేను జిద్దుగా ఉన్నా.
అది న్యూస్ పేపర్లో వచ్చింది, 10,000 రూపాయల ఫైన్ అని. ఫైన్, నేను దాని గురించి బాధపడలేదు. ఎందుకు ఫైన్ అయింది? మనం దొంగతనం చేసింది కాదు, ఇది ఖచ్చితంగా ఇట్లే ఉండాలి, ఇదే న్యాయము, ఈ న్యాయాన్ని మీరు మరొకసారి వినండి అని అప్పీల్కి వచ్చినాము. వినేంత వరకు నేను ఎందుకు ఆగాలి? నువ్వు స్టే ఇవ్వలేదు కాబట్టి నేను ఆగను, ఇచ్చేసిన. నేను షాక్ అయింది ఎక్కడంటే, నేను ఇందాక చెప్పిన ఒక ప్రగతిశీల అభ్యుదయ రచయిత్రి ఎవరో సడన్గా అది పెట్టి ఇలా ఉంటుంది పనికిమాలిన వాళ్ళకి చైర్మన్ పదవులు ఇస్తే అని నా ఫోటో ఆ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్. అసలు నేను ఫైట్ చేసింది దేని కొరకు, నేను ఆపింది దేని కొరకు, ఆ జడ్జి చేసిన వెధవ కామెంట్లు ఏమిటి, ఎంత క్రూయల్ కామెంట్స్ చేసినాడు, దానికి నేను నిలబడినందుకు ఇవో పనికిమాలిన వాళ్ళకి ఇస్తే ఇట్లా ఉంటుంది అని ఎవరో ఒకరు పెట్టినారు. అంటే నిజంగానే నా కూతురు ఫేస్బుక్లో ఉంటుంది, నా వైఫ్ ఫేస్బుక్లో ఉంటుంది, నా మొత్తం సమస్త ప్రపంచం వీడు ఏం దొంగతనం చేసినాడో, ఏం తప్పు చేసినాడో, ఫలానా గొప్ప రచయిత్రి ఇట్లా మాట్లాడింది. ఫైనల్గా ఇంకొకటి చెప్తాను. సరే, ఒక పెద్ద ఉద్యోగం పరీక్ష నిర్వహిస్తున్నాం, గ్రూప్ 2, మీ అందరికీ తెలుసు ఈ వివాదం అంతా. ఆ పరీక్ష దగ్గర 10 లక్షల మంది రాస్తున్నారు, 8 లక్షల మంది అటెండ్ అయ్యారు. దాదాపు 3,000 సెంటర్లు, 3,600 చిల్లర సెంటర్లు పెట్టినాం. ప్రతి సెంటర్లో నేషనల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నీ ఒక సిస్టమ్ పాటిస్తాయి, ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ ఇవి వచ్చినాయి కాబట్టి. అటువంటి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఫైన్ అవే పాటిస్తున్నారు. ఒక్క సెంటర్లో ఎవడో మెటల్ ఆబ్జెక్టివ్స్ ఎవటిని అలో చేయము అని అంటే ఎవరో ఉండి అదే సెంటర్లో ఒక 2,000 మంది రాస్తున్నారు. 2,000 మందిలో ఒక 1,000 మంది 800 మంది మహిళలు ఉన్నారు. ఒక 4 వాళ్ళ మంగళసూత్రాలు తీసి ఇచ్చిపోయినారు. మాకు తెలియదు, మేము ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఎక్కడో సంగారెడ్డి అవతల ఎక్కడో. ఇది ఒక టీవీలో స్క్రోలింగ్ వచ్చేసింది. స్క్రోలింగ్ వస్తే మేము ఇమీడియట్గా ఎంక్వైరీ చేసినాం. పరీక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయదు, పరీక్ష అనేటువంటిది కలెక్టర్ చేస్తాడు, జిల్లా కలెక్టర్ చేస్తాడు. ఎలక్షన్ కమిషనర్ చేయడు, ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్ చేస్తే జిల్లా కలెక్టర్ చేస్తాడు. ఇది నడుస్తుంది. సడన్గా వచ్చేసింది. అది అన్ని ఛానళ్ళు దాన్ని ఇది చేసినాయి. నెక్స్ట్ డే నరసింహన్ గవర్నర్ గారు ఉన్నారు, ఆయన సమన్ చేసినాడు. అసలు ఇదేంటిది, ఇట్లెట్లయితుంది, హిందూ ధర్మానికి చాలా పెద్ద ఇది, ఏది పట్టించుకోలేదు. 2 రోజులు 3 రోజులు. దానిలో మీరు నా ఫేస్బుక్లో చూస్తే ఒక సమ్ ఎన్ఆర్ఐ ఉమెన్ చాలా స్ట్రాంగ్గా నన్ను ప్రొటెక్ట్ చేసింది. కానీ ఇక చంపేస్తాం, కొడుస్తాం, ఇట్లా చాలా వీడు ఎవరికి పుట్టినట్టు ఇట్లాంటి అన్నీ రోత మాటలని రాసినాయి. వాటిని కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే మనం పబ్లిక్లో ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ అంటే వేరే ఇంకొక ప్రగతిశీల అభ్యుదయ శ్రామిక పీడిత తాడిత వర్గాల ప్రతినిధిగా ఉండే ఇంకో రచయిత్రి, మంగళసూత్రాల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ మంగళసూత్రాలు తొలగించడం మాత్రం పాపం. ఫర్ వాట్ ఈజ్ దిస్? మంగళసూత్రాల మీద నీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా, నాకు నమ్మకం ఉన్నా నాకు నమ్మకం లేకపోయినా, నేను విధి నిర్వహణ సరిగ్గా ఇస్తున్నానా లేదా నాకు సమస్య. నేను నీ మంగళభావాన్ని కించపరిస్తే నువ్వు ఆబ్జెక్షన్ చేయాలి. నీకు మంగళసూత్రం మీద మంగళభావం లేదన్నప్పుడు ఎందుకు ఈ పని చేస్తున్నావు? అది ఫేస్బుక్లో ఇచ్చేసి ఇంకో చోట పెట్టి ఇంకా నయము. అంటే అసలు నాకు షాక్ అయిపోయాను. అంటే మనం ఎట్లా మారుతుంటాం, ఎట్లుంటాం, ఎట్లా చేస్తుంటాం, ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఇవే కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో 100. ఇది ఎందుకు? ఒక జనార్దన్ రెడ్డి, ఒక రామకృష్ణారావు, ఒక రఘునాథ శర్మ ఉంటే ఎట్లా ఉంటుంది? ఒక మల్లయ్య మాదిగ, ఒక రాజయ్య ఉంటే ఎట్లా ఉంటుంది? హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఎట్లాంటి వార్తలు వస్తే ఎట్లా ట్రోల్ చేస్తాం? ఎట్లాంటి పని చేస్తే ఎట్లా ట్రోల్ చేస్తాం? ఎవరో ఆ శివబాలాజో శివబాలకృష్ణో బహుశా కింది కులం వాడు అయి ఉండడు, లేకపోతే ఈ పాటికి ఆయనని చంపేసేవాళ్ళు, అవునా? సో మన యాటిట్యూడు, మన మనస్తత్వము, మన ఇది ఎట్లా ఉంటుందంటే, మనం నిద్రలో లేపితే భారతీయులం, మనందరం భారతీయులం, మనందరం ఇండియన్స్. మోడీ గారు లేదా మిగతాయి ఇది ఎట్లాగైతే ఇప్పుడు మొత్తం నడుస్తుందో, ట్రోల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవాళ నోయిడాలో, బాంబేలో, ఢిల్లీలో, ఈవెన్ హైదరాబాద్లో. ఈవెన్ ఎలక్షన్లు ఎక్కడ జరుగుతాయి అక్కడికి ఈ మొబైల్ ఫ్యాక్టరీస్ షిఫ్ట్ అవుతుంటాయి. షిఫ్ట్ అవుతూ మా ఉదయభాను గారిని మేము డైరెక్ట్గా అనకుండా
ఇంకొక ఆమెకు కాంపిటీటర్ ఏమైనా ఉంటే ఆమెని పాజిటివ్గా ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేస్తారు. ఈ వారం రోజుల క్యాంపెయిన్ వల్ల ఇవన్నీ ఇట్లా నడుస్తున్నాయి. నిన్న బహుశా వేణు మిగతా వాళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు. ఎట్లాంటి క్యాంప్స్ నడుస్తూ ఉన్నాయి, ఎట్లాంటి మనుషులు వస్తున్నారు, ఎట్లాంటి ఏజెన్సీస్ వస్తున్నాయి. ప్రజల అభిప్రాయాన్ని కూడా అన్ఫార్చునేట్లీ డెమోక్రసీ అని అంటే ఏంటిదనంటే ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోవడం. రాజకీయ పార్టీలు వాళ్ళ 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 పర్సనాలిటీని వాళ్ళ ముందర పెడితే ప్రజలు జడ్జి చేసి ఎన్నుకోవాలి. ఇవాళ ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మొదలు అసెస్మెంట్ జరుగుతుంది. ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి మీరు మీ పర్సనాలిటీని ఇట్లా ప్రజెంట్ చేయాలని చెప్తున్నారు. అట్లా ఉన్న పర్సనాలిటీని ఇట్లా చేసి దీన్ని కూడా మేక్ ఓవర్ చేస్తున్నారు, ఎట్లా ప్రజెంట్ చేయాలి, అదే జరుగుతోంది. మీరు గమనించండి, లాస్ట్ 5 ఎలక్షన్స్లో ఇంక్లూడింగ్ మొన్న మా రేవంత్ రెడ్డి దాకా చేతికి కంకణం లేకుండా ఇండియన్ పొలిటీషియన్ క్యాంపెయిన్లో లేడు. నా డౌట్ ఏమంటే రేపు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా పెట్టుకుంటారేమో తెలియదు నాకు. మీరు చూడండి, ప్రతి పొలిటీషియన్ ఇట్లా అనేటప్పుడు చూడండి, చేతికి ఒక ఎర్ర దారమో రంగు దారమో మస్ట్గా ఉంటుంది. ఇది ప్రశాంత్ కిషోర్ ఎక్కడ అది గుజరాత్లో మొదలుపెట్టినటువంటి క్యాంపెయిన్. రేపు జగన్ కూడా ఇదే కట్టుకుంటాడు, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కట్టుకుని ఉన్నాడు. రెండవది, బొట్టు పెట్టుకోకుండా ప్రచారంలో, నేను రేవంత్ రెడ్డి నాకు బాగా దగ్గర ఫ్రెండ్, నేను ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూసాను, ఇద్దరం చాలా టీవీ డిబేట్లో ఉన్నాం. ఎక్కడ కూడా ఆయన బొట్టు పెట్టుకోడు రేవంత్ రెడ్డి. కానీ మొన్న ఎలక్షన్ ప్రచారంలో చూడండి, ఆయన బొట్టు లేకుండా ఎక్కడ కనబడలేదు మీకు. ఆయనే కాదు, చివరికి ప్రవీణ్ కుమార్ కూడా బొట్టు పెట్టుకునే ప్రచారం చేయాల్సి వచ్చింది, ఎన్నికల ప్రచారం. ఆయన కూడా దేవతల దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఇది భారతదేశం తీసుకొస్తున్నటువంటి కొత్త కోడ్, కొత్త పొలిటికల్ కోడ్ అనేటువంటిది. ఒక భారతీయుడుగానే నీ ఆహార్యం ఉండాలి, ఒక హిందువుగానే నీ ఆహార్యం ఉండాలి. భారతీయుడు అంటే ఇప్పుడు వాళ్ళు అట్లా డబ్ చేస్తారు, భారతీయుడు అంటే హిందువుగానే నీ ఆహార్యం ఉండాలి. ఇటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసేటువంటి క్యాంపెయిన్ ఒకటి నడుస్తూ ఉంది. ఇదొక పద్ధతిలో నడుస్తుంది. రెండవది, ఇవో ఇట్లాంటి పీడిత కులాలని, ఇదే నాకు ఆ పేర్లు తెలియదు కానీ ఈ టీవీలలో వచ్చే నరేష్ చెప్పినటువంటి విషయాన్నే ఇంకొక శర్మ చెప్తేనో, ఇంకొక శాస్త్రి చెప్తేనో, ఇంకొక ఆయన చెప్తేనో, ప్రవచనంలో చెప్తుంటారు కదా, దానిలో హాస్యం పేరుతోటి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాడిని ఎవ్వడు కూడా ఏమన్నాడు. కానీ నరేష్ కనబడితే కొడతామనేటువంటి పద్ధతిలో అదే వృత్తాంతాన్ని ఆ దేవుడి జన్మ రహస్యాన్నే ఆయన ఒక ప్రవచనం రూపంలో చెప్తే రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, ఒక విమర్శ రూపంలో, ఒక ఎడ్యుకేషన్ రూపంలో, ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఇటువంటి ధోరణి అనేటువంటిది ఈ దేశంలో పెరిగిపోతున్నది. ఇటువంటి సందర్భంలో మీరు ఇంత మంచి అంశాన్ని తీసుకొని ఈ సదస్సు పెట్టడం, ఇంతమందిని ఇక్కడికి తీసుకురావడం, రెండవది ఆ అనుభవాలు చదువుతుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఒక గొప్ప టెస్టిమనీ నిజానికి. దాన్ని ఇంగ్లీష్లో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలాంటి బాధితులు, లేదా మనలాంటి బాధితులు, లేదా ఇంకా మాలాంటి మీకంటే ఎక్కువ బాధితులమైన మాలాంటి బాధితులు చాలామంది ఈ దీన్ని భరించలేక విత్డ్రా అవుతున్నారు. మేమే విత్డ్రా అవుతున్నాం, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు, ఎందుకు వచ్చినా మాకు ఈ న్యూసెన్స్ అనేటువంటి దశకి తీసుకొస్తున్నారు. మనలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మనందరికీ కూడా కనువిప్పగలిగేటువంటి అంశంగా మీరు ఈ సదస్సు నిర్వహించినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు, అఫ్కోర్స్ మీరు ఇస్తూనే పోతున్నారు, ఈసారి నేను అవకాశాన్ని వినియోగించుకున్నందుకు నన్ను నేను కూడా అభినందించుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.